ఇండిగో సంక్షోభంతో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు, చెన్నైకు స్లీపర్ బస్సులను ఏర్పాటు చేసింది. ఇండిగో సంక్షోభంతో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు, ఇటు చెన్నైకు స్లీపర్ బస్సులను ఏర్పాటు చేసింది. ఇండిగో సంక్షోభంతో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు, చెన్నైకు స్లీపర్ బస్సులను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అందిస్తారు. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ప్రత్యేకంగా 2 బస్సులను ఇప్పుడైతే ఏర్పాటు చేసింది. ఇవి 4:30 ప్రాంతంలో ఇక్కడ నుండి బయలుదేరుతాయి. ప్రస్తుతం మనం చూస్తున్న బస్సు చెన్నై వెళ్లడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరొకటి బెంగళూరుకి సంబంధించిన బస్సుని ఏర్పాటు చేశారు. ఈ 2 బస్సులు కూడా స్లీపర్ బస్సులు. వీటిల్లో ప్రయాణికులు, ఎందుకంటే ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్లు పూర్తిగా రద్దు కావడం, అలాగే వీకెండ్ కావడంతో చాలా మంది బెంగళూరు, చెన్నై వెళ్లడానికి ఐటీ ఉద్యోగులు ఎక్కువ మంది వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ 2 బస్సులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ఆర్టీసీ. దీనికి సంబంధించి మనం 2 బస్సులను కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉదయం నుండి కూడా ప్రయాణికులు చాలా మంది వీకెండ్ కావడంతో ఇక్కడికి ఎయిర్పోర్ట్ కు వచ్చి వాళ్ళంతా కూడా ఇండిగో ఫ్లైట్లు రద్దు కావడంతో తీవ్ర భయాందోళనకు గురైన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గత 5 రోజులుగా ఈ సంక్షోభం కొనసాగుతుంది. ఇండిగోకి సంబంధించి వాళ్ళంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా ఈ బస్సులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రయాణికుల కోసం వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. సాయంత్రం 4:30కు బస్సు మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోపల ప్రయాణికులు ఇక్కడికి వచ్చి ఈ బస్సులను వినియోగించుకోవాలనేది కూడా వాళ్ళు కోరుతున్నారు. ఎవరైతే ఆర్టీసీ బస్సును వినియోగించుకోవాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా అరైవల్స్ ఎక్కడైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉందో అరైవల్స్ బయట ఈ 2 బస్సులను కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. పైన డిపార్చర్స్ నుండి ప్రయాణికులకు కూడా ఎవరైతే వస్తున్నారో ప్రయాణికులు వెళ్లడానికి వాళ్ళకందరికి కూడా అవసరమైన సమాచారాన్ని కూడా చేరవేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరొక బస్సు మనం చూస్తున్నది బెంగళూరుకి సంబంధించిన బస్సు. అది ఆ బస్సును కూడా ప్రస్తుతం సిద్ధం చేసి ఉంచారు. ప్రయాణికులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఈ బస్సులని 4:30కు బయలుదేరితే రేపు ఉదయం వరకు కూడా వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. సహజంగా ఐటీ ఉద్యోగులందరూ కూడా శనివారం ఉదయమే లేదా శుక్రవారం రాత్రి ఫ్లైట్లను బుక్ చేసుకుని వాళ్ళ గ్రామాలకు వెళ్లి తిరిగి మళ్ళీ హైదరాబాద్ కు రావడం అనేది మండే రోజు వరకు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్స్ ఈ రోజు కూడా దాదాపు 140కి పైగా కూడా ఫ్లైట్లు రద్దు కావడంతో ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద కనబడుతుంది. ఇంకా క్యూ లైన్లలో ప్రయాణికులందరూ కూడా నిలబడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్లు మళ్లీ పునరుద్ధరిస్తారు అన్న ఆశాభావంతో వాళ్ళంతా కూడా నిలబడి చూస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మరొక వైపు ఇవాళ రావాల్సిన ఫ్లైట్లు దాదాపు 140కి సంబంధించిన ఫ్లైట్లు ఇటు రావాల్సినవి, అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సినవి ఇవన్నీ కూడా రద్దయినట్లుగా ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని మనం చెప్పుకోవాలి. ఈ 2 బస్సులు కూడా సాయంత్రం 4:30కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరనున్నాయి. కెమెరామెన్ ప్రభాకర్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.